ఈ సంతానము ఎంత గొప్పదో చూడండి. సృష్టికర్త మట్టి నుండి ఆదాము ప్రకటెముక నుండి హవ్వను తయారు చేసిన తరువాత వారు దేవుని ఆజ్ఞను మీరినందున ప్రభు వారిని ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. వారు పాపము వలన కనిన సంతానమైన మరి కయ్యేను హేబేలు వారి ఇరువురిని చూసినట్లయితే సృష్టి ప్రారంభంలోనే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టిన తల్లిదండ్రులు వారికి పుట్టిన పిల్లలు చూసినట్లయితే మరి ఎంత హాని చేసుకునే మనస్తత్వాలు వారిలో వచ్చేసేయో చూడండి. నిజముగా కయ్యేను చాలా దుష్టుని సంబంధిగా ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. కనుక తన తమ్ముడైన హేబేలును చంపేశాడు, హత్య చేశాడు సోదరులారా. అయితే ఈ దుర్మార్గులతో దేవుడు సృష్టిని నింపాలని అనుకోలేదు. ఆయన తలంపులు వేరు, ఆయన సంకల్పములు వేరు. హేబేలుకు ప్రతిగా దేవుడు ఒక సంతానాన్ని మరలా ఆదాము అవ్వలకు దయచేసినట్లుగా చూస్తున్నాం. కయ్యేను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానాన్ని దయచేసిన అని వారు ఆ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. అనగా నియమింపబడినవాడు. సృష్టిలో యోగ్యమైన లేక దేవునికి ఇష్టమైన సంతానాన్ని కలుగు చేయాలని తండ్రి యొక్క సంకల్పాన్ని షేతు ద్వారా ఆయనను నియమించుట ద్వారా దేవుడు తన చిత్తాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. నేటికినే కాదు సోదరులారా, యుగ సమాప్తి వరకు కూడా ఈ సంతానమే వీరిలో నుండి పరిశుద్ధులు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు నోవహు నీతిమంతుడిగా చేశాడు. నోవహు సంతానంలో నుండి అబ్రహాము నుండి దావీదు నుండి క్రీస్తును, ఈ విధముగా ఈనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సంతతి షేతు అని దేవుడు నియమించుకొనిన ఆ యొక్క వ్యక్తి నుండి మరి దేవుని యొక్క మహాకృపచేత పరలోకానికి వారసులయ్యే సంతానాన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, లోకంలో చాలామంది ఇంత గొప్పోళ్ళు అంత గొప్పోళ్ళు, ఆ కులాలు ఈ కులాలు అని విర్రవీగిపోతున్నారు. కానీ ప్రభువు నియమించిన వ్యక్తి నుండి అనుగ్రహింపబడిన ఈ సంతతి మాత్రమే శాశ్వత కాలము దేవుని యొక్క మహిమలో ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకొని ఆ సంతతిలో క్రీస్తునందు మనము కూడా మరి చేర్చబడిన వారమై పరలోకానికి పౌరులమై పరలోక సంబంధమైన వారసులుగా జీవిద్దాం.